పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో యువ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. కాగా యువతకు టికెట్లు ఇచ్చేందుకు ఈసారి అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తి చూపాయి. అంతేకాదు యువ అభ్యర్థులందరూ ఉన్నత విద్యావంతులు కావటం విశేషం. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో యువ ప్రభంజనం ఎక్కువగా కనిపిస్తోంది. అనేక మంది యువతీ యువకులు ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు. అందరినీ ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు దాదాపుగా వీరంతా ఉన్నత విద్యావంతులు కావడం విశేషం. కాగా యువతీ యువకులకు టికెట్లివ్వడానికి పుదుచ్చేరి రాజకీయ పార్టీలన్నీ ఆసక్తి చూపడం మరో విశేషం. యూత్కు టికెట్లు ఇవ్వడానికి పుదుచ్చేరి రాజకీయ పార్టీలు ఆసక్తి చూపడం వెనుక కారణాలు లేకపోలేదు. యువత అంటే సహజంగా రాజకీయ నేపథ్యం ఉండదు. డిగ్రీనో లేక పీజీనో చేసి రాజకీయాల్లోకి వచ్చి ఉంటారు. దీంతో వీరిపై ఆరోపణలు లేదా విమర్శలు చేయడానికి ప్రత్యర్థుల దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉండవు. అంతేకాదు యువత తమ ఎమ్మెల్యే అయితే సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతారన్న అభిప్రాయం పుదుచ్చేరి సామాన్య ప్రజల్లో కూడా ఉంది. దీంతో ప్రజల్లో ఉన్నటువంటి ఈ అభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే యువతకు టికెట్లిచ్చి ఎన్నికల బరిలో నిలబెట్టాయి. పిన్న వయస్సు అభ్యర్థుల్లో ఎంకే సత్య అందరినీ ఆకట్టుకుంటున్నారు. పుదుచ్చేరి అంతటా ప్రస్తుతం ఎంకే సత్య పేరు హాట్ టాపిక్గా మారింది. ఎంకే సత్య ఉన్నత విద్యావంతురాలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. ప్రస్తుతం టీవీకే పార్టీ క్యాండిడేట్గా బరిలో నిలిచారు. మంగళం నియోజకవర్గం నుంచి ఏకంగా ముఖ్యమంత్రి రంగస్వామి మీదనే సత్య పోటీ చేస్తున్నారు. ప్రధానంగా 25 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న దాదాపు 73 మంది ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు. కాగా రాజ్భవన్ నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విఘ్నేష్ కన్నన్ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన వయస్సు 27 సంవత్సరాలు. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఆయన పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. వాస్తవానికి రాజ్భవన్ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. సదరు రాజ్భవన్ సెగ్మెంట్లో పాగా వేయడానికి ఈసారి విఘ్నేష్ కన్నన్ను ఒక ఆయుధంగా డీఎంకే పార్టీ ప్రయోగిస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగంతో విఘ్నేష్ కన్నన్ పోటీ పడుతున్నారు. నామ్ తమిళర్ కచ్చి, దీనినే సంక్షిప్తంగా ఎన్టీకే పార్టీ అని కూడా అంటారు. పుదుచ్చేరికే పరిమితమైన ప్రాంతీయ పార్టీ ఇది. కాగా సదరు నామ్ తమిళగర్ కచ్చి ఈసారి ఎన్నికల్లో ఎక్కువ మంది యువతీ యువకులను బరిలోకి దింపింది. పుదుచ్చేరి వ్యాప్తంగా 5గురిని ఈ పార్టీ బరిలోకి దించింది. యువత భాగస్వామ్యంతోనే పుదుచ్చేరి రాజకీయాలు మారతాయని అంటున్నారు ఎన్టీకే పార్టీ నాయకులు. అలాగే ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఎంబలం నియోజకవర్గం నుండి ఎన్టీకే పార్టీ తరపున ఎస్ మనోజ్ చందర్ పోటీ చేస్తున్నారు. మనోజ్ చందర్కు పట్టుమన 30 సంవత్సరాలు కూడా లేవు. మనోజ్ చందర్ ఉన్నత విద్యావంతుడు. ఆయన ఎంకామ్ చదివారు. అయితే ఎంబలం నియోజకవర్గం మొదటి నుంచి కూడా ఎన్ఆర్ కాంగ్రెస్కు కంచుకోట లాంటిది. దీంతో ఇక్కడ ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థితో మనోజ్ చందర్ హోరాహోరీగా తలపడుతున్నారు. యువతకు టికెట్లిచ్చిన పార్టీలో కాంగ్రెస్ కూడా ఉంది. కారైకాల్ ఉత్తరం నియోజకవర్గంలో రంజిత్ అనే యువకుడిని కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. రంజిత్ వయసు 29 సంవత్సరాలు. అలాగే యువకులకు టికెట్లిచ్చినటువంటి పార్టీలో టీవీకే పార్టీ కూడా ఉంది.
నెల్లితోపు నియోజకవర్గంలో ఎస్ విఘ్నేశ్వర్ అనేటువంటి యువకుడికి సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది. ముప్పై 37 సంవత్సరాల జోస్ చార్లెస్ మార్టిన్ స్వంతంగా ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. ఈ పార్టీ పేరు ఎల్జేకే కాగా కామరాజ్ నగర్ నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జోస్ చార్లెస్ మార్టిన్ పోటీ చేస్తున్నారు. మార్టిన్కు మరో ప్రత్యేకత ఉంది. అభ్యర్థులందరిలో అత్యంత ధనవంతుడు సదరు జోస్ చార్లెస్ మార్టినే. పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో 294 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 159 మంది ఉన్నత విద్యావంతులు. అంటే మొత్తం అభ్యర్థుల్లో 54% అన్నమాట. ఉన్నత విద్యావంతుల్లో ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ 41 మంది ఉన్నారు. అలాగే పీహెచ్డీ చేసిన వారు 3 ఉన్నారు. మొత్తం మీద పుదుచ్చేరి ఎన్నికల్లో యువ ప్రభంజనం ఎక్కువగా కనిపిస్తోంది.